కెవిన్ మీద నీళ్లు పడ్డాయని కూడా పట్టించుకోకుండా పార్కింగ్ ప్లేస్‌కి వెళ్ళిపోయింది విరాలి. పరిగెత్తుకుంటూ వెళ్ళిన తనకు కార్‌ను ఆనుకొని నిలబడి ఉన్న లాస్య కనిపించింది. దాంతో తన పరుగును ఆపి మళ్ళీ స్పీడ్‌గా తన దగ్గరకు వెళ్ళింది. తన తలపై మొటికాయ వేసి, "ఏంటే చింపాంజీ మొహం! అసలు బుద్ధుందా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మరీ అంత ఇంపార్టెంట్ అయితే నేనే వచ్చేదాన్ని కదా! కాళ్ళున్నాయని వచ్చేయడమేనా? నాకొచ్చే కోపాన్ని నిన్ను నీ కార్‌తోనే తొక్కించేయాలని ఉంది. స్టూపిడ్ గుడ్లగూబ. గుడ్లు పీకేస్తా." విరాలి తనపై ఫైర్ అవుతూ ఉన్నా అలానే నవ్వుతూ చూస్తూ ఉంటుంది లాస్య. ఇంకాసేపు లాస్యని బాగా తిట్టి నోరెండిపోవడంతో ఆగిపోతుంది. లాస్య నవ్వుతూ ఉండటం చూసి, "ఒసేయ్! ఏంటే? చెవుడొచ్చిందా ఏంటి? నేను తిట్టే తిట్లకి నువ్వు నా కాళ్ళు పట్టుకుంటావని అనుకున్నా. గాడిదలా నవ్వుతున్నావేంటి?" ఉఫ్! మై డియర్ డార్లింగ్ అని అంటూ గోగుల్స్ తీసి విరాలి భుజంపై చేయి వేసింది. ఏంటే? కరెంటు కొట్టిన కాకిలా అలా అరుస్తున్నావు? ముందు చెప్పు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? సూటిగా పాయింట్‌లోకి వచ్చింది విరాలి. చెప్పాను కదా! సర్ప్రైజ్ అని. అది ఇదే. కూల్‌గా చెప్పింది లాస్య. ఒసేయ్! ఇప్పుడు తొక్కలో సస్పెన్స్‌లు పెట్టకు. ఎందుకు వచ్చావో డైరెక్ట్‌గా చెప్పు. పచ్చడి మొహందానా! ఆఫీస్‌కి ఎందుకు వస్తారు టమాటా మొహం? పని చెయ్యటానికి. మొదటిసారి వచ్చారంటే ఏంటి అర్థం? కన్ను కొట్టి విరాలి వైపు ఒక లుక్కేస్తుంది. ఒసేయ్! ఇప్పుడు నిన్ను ఎవరు మీలో ఎవరు కోటీశ్వరుడికి ఆడిషన్స్ ఇవ్వమని అడగలేదు. నువ్వు ఇచ్చిన నీ కోతి ఫేస్ చూసి కనీసం ట్రైలు కూడా వెయ్యనివ్వరు. కూరలు కరేపాకులా తీసేస్తారు. మర్యాదగా అడుగుతున్నా. ఎందుకు వచ్చావో చెప్పు. లాస్య వైపు గుర్రుమని చూస్తుంది విరాలి. సరే సరే చెప్తా. నేను ఇక్కడికి ఆడిషన్స్ ఛీ! ఛీ! అదే ఇంటర్వ్యూ ఇవ్వటానికి వచ్చాను. అది విన్న వెంటనే వాట్ అని గట్టిగా అరుస్తుంది విరాలి. విరాలి ఎందుకు అరుస్తుందో తెలిసి లోలోపల నవ్వుకుంటుంది లాస్య. పిచ్చి పట్టిందా లాస్య నీకు? నీకు ఈ ఆఫీస్ తప్ప ఇంకేది దొరకలేదా? నాకంటే దిక్కులేక ఇక్కడ పడి ఉన్నాను. నీకేం పోయే కాలం వచ్చిందే? నీ ప్లేస్‌లో ఉంటే నేను 4 ఇళ్లల్లో పాచి పని చేసైనా చేస్తానేమో గాని అబీబాస్‌గా ఉన్న కంపెనీ వైపు చూడను కూడా చూడను. అది నువ్వు కాబట్టి అలా చేస్తావు. చూడు, నాకు ఉన్న టాలెంట్స్‌కి ఈ ఆఫీసయితే సరిగ్గా సరిపోతుంది. నన్ను ఇక ఆపకు. ఎందుకంటే నన్ను ఎవ్వరూ ఆపలేరు కాబట్టి" అని అంటూ స్టైల్‌గా స్లో మోషన్‌లో నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది లాస్య. షాక్‌లో ఉన్న విరాలి లాస్య వైపు చూస్తూ దీనికి మూడింది. అందుకే ఇలా ఎక్కువ చేస్తుంది. సర్ శాడిజం తెలిసాక ఒక్క సెకండ్ కూడా ఉండదు. అప్పుడు ఆ పిల్ల డైలాగ్ వినాలి. అమ్మో! ముందే నీ మాట వినుండాల్సింది విరాలి. బతుకుంటే బోలెడు డ్రామాలు చూసుకుంటూ బ్రతకవచ్చు. హహహా! లాస్య నేను ఎంత చెప్పినా వినలేదు కదా! పోవే! ఈ విరాలి మాట వినకపోతే ఏమవుతుందో నీకే తెలుస్తుంది. ఆఫీసులోకి అడుగుపెడుతుంది లాస్య. రిసెప్షన్‌లో ఉన్న అమ్మాయి దగ్గరకు వెళ్లి ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్ళు ఎక్కడ వెయిట్ చేయాలి అని ఆరా తీసింది. హలో మేడం, ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? మేడం, స్ట్రెయిట్‌గా వెళ్తే ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కనిపిస్తారు. మీరు అక్కడ వాళ్ళతో జాయిన్ అవ్వండి. ఓకే అని చెప్పి స్ట్రెయిట్‌గా నడుచుకుంటూ వెళ్తుంది లాస్య. తనలాగే ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటే తను కూడా అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేయటం మొదలుపెట్టింది. విరాలికి లాస్య తన మాట వినకుండా వెళ్ళినందుకు తనకేమైతే నాకేంటి అని అనుకొని మళ్ళీ తన క్యాబిన్‌లోకి వస్తుంది. అప్పటి వరకు కెవిన్ గురించి పూర్తిగా మర్చిపోయిన విరాలికి కెవిన్‌ను చూడగానే అన్నీ గుర్తుకొచ్చేశాయి. వెంటనే కెవిన్ దగ్గరకు వెళ్ళి, "అయ్యయ్యో! సారీ సార్.
నేను కావాలని చెయ్యలేదు. పర్లేదు. నాకు తెలుసు మీరు కావాలని చెయ్యలేదు అని. ఇంతకీ మీ ఫ్రెండ్ ఏం చెప్పింది? అంతలా షాకయ్యారు? అలాగే ఎక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లారు? అదా! నా ఫ్రెండ్ లాస్య ఈరోజు మన కంపెనీలో జరిగే ఇంటర్వ్యూ కోసం వచ్చింది. ఓహ్! మరి అందులో షాకవ్వాల్సిన విషయమేముంది? ఉంది సార్. అది నాలాగా కాదు. ఎవరైనా తనకి నచ్చని పని చేస్తే అది పీఎం అయినా, సీఎం అయినా తిట్టేస్తుంది. నోరు ఒక్కచోట ఆగదు. పటపటా మాట్లాడుతూనే ఉంటుంది. ఎక్కడ సార్ పట్టుమని కొడతారా అని భయంగా ఉంది. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. డోంట్ వరీ. అంతా మంచే జరుగుతుంది. అలాగే నేనేదో సార్ గురించి కాస్త చెడుగా చెప్పాను అని అన్ని విషయాల్లో అతన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు విరాలి గారు. ఆయన ఇప్పుడు ఇలా ఉండొచ్చు. కానీ ఇంతకు ముందు ఉన్న అభిను చూసి ఉంటే కలియుగ రాముడు అని అనేవారు. ప్లీజ్ ఇకపై ఆయన గురించి తప్పుగా మాట్లాడకండి అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు కెవిన్. కెవిన్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది విరాలి. ఏంటి సడన్‌గా అలా అనేశారు? నిజమేగా చెప్పాను అని అనుకోని తన వర్క్ మళ్ళీ మొదలుపెడుతుంది. ఇటువైపు ఒక గంట తర్వాత వరుసగా అందర్నీ ఇంటర్వ్యూకి పంపించటం మొదలుపెట్టారు. మొదటగా ఒక అమ్మాయి లోపలికెళ్ళింది. 10 నిమిషాల్లోనే అభిని తిట్టుకుంటూ కోపంగా అక్కడ్నుంచి బయటకు వెళ్ళిపోయింది. అబ్బో! అని అనుకుంటుంది లాస్య. ఆ తర్వాత ఒక అబ్బాయి వెళ్ళాడు. అతను కూడా ఒక అరగంట తర్వాత బయటకు ఏడుస్తూ వచ్చాడు. అందరి వైపు చూసి మళ్ళీ చిన్న పిల్లాడిలా ఏడుస్తూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అతని ఎక్స్‌ప్రెషన్స్ చూసి చిరాకు వస్తుంది లాస్యకి. ఏంటి ఇతను ఇలా చిన్న పిల్లాడిలా ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు? హ్మ్. ఆ తర్వాత వరుసగా అందరూ కొండంత ఆశ పెట్టుకొని లోపలకు వెళ్లారు. కానీ బయటకు మాత్రం గాలి తీసిన బెలూన్‌లా బాధగా వచ్చారు. ఆఖరిగా ఇక మిగిలింది లాస్య. కెవిన్ తనని లోపలకు వెళ్ళమని చెప్పాడు. ఇంతమందిని రిజెక్ట్ చేసినా కూడా లాస్య ముఖంలో ఆవగింజంత భయం కూడా లేదు. ధైర్యంగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. డోర్ తీసి మే ఐ కమిన్ సార్? అని అడిగింది లాస్య. హ్మ్. కమిన్ అని తన వైపు చూడకుండానే అంటాడు అభి. లోపలకు వచ్చి డోర్ క్లోజ్ చేసి అభి దగ్గరకు వస్తుంది. లాస్య దగ్గరకు రాగానే టేక్ యువర్ సీట్ అని అంటాడు. అభి తన వైపు చూస్తూ. కానీ లాస్య కూర్చోకుండా కుడివైపుకి తిరిగి హలో సార్ అని అంటూ గోడ వైపు చూస్తుంది. దాంతో అభి లాస్య చూస్తున్న వైపు చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. కానీ ఎందుకు హాయ్ చెప్పిందో అర్థం కాలేదు అభికి. మళ్ళీ లాస్య అభి వైపు తిరిగి చైర్‌లో కూర్చోంది. లాస్య కూర్చోగానే అభి తన చేతులని టేబుల్‌పై మోపి సో, ఈ కంపెనీలో మిమ్మల్ని చేర్చుకోవటం వల్ల నాకేంటి లాభం? ఆ ప్రశ్న వినగానే లాస్య చిన్నగా స్మైల్ ఇచ్చి ఈ కంపెనీలో చేరితే మీకు లాభం ఉంటుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఒక్కటే నా 100% ఇచ్చినా ఈ కంపెనీ పేరుకి, ఇది ఉన్న ప్లేస్‌కి ఎటువంటి చేంజు ఉండదు. తన జవాబు ఆసక్తిగా అనిపించటంతో సైలెంట్‌గా వింటూ ఉంటాడు అభి. అలా అని నేను మీకు ఉపయోగపడనని చెప్పట్లేదు. నా వల్ల ఈ కంపెనీ స్థాయి మారకపోవచ్చు. కానీ ఈ కంపెనీ పైకి వెళ్ళే మార్గంలో మనందరి కృషి, మెట్లు అయితే నేను అందులో ఒక ఇటుక అవుతాను. ఒకవేళ మన కంపెనీ విజయం అనే వంతెనపై నడుస్తూ ఉంటే, మనం ఇప్పుడు ఉన్న పొజిషన్‌ని అలాగే మనం చేరుకోబోయే పొజిషన్‌ని రెండిటిని కలిపే తాడును మారుతాను. తన ఆన్సర్ మొత్తం వినగానే అభి ఫుల్‌గా ఇంప్రెస్ అయ్యాడు. వావ్! ఇంతమంది వచ్చినా ఎవరి దగ్గర నాకు ఇంతలా సాటిస్ఫై అయ్యే ఆన్సర్ దొరకలేదు. వెరీ గుడ్. యూ ఆర్ సెలెక్టెడ్. కానీ మీరు నా క్వాలిఫికేషన్స్ ఇంకా చూడలేదు. అంటే మీరు క్వాలిఫికేషన్స్ లేకుండానే వచ్చారా?
అయ్యో! లేదు. ఇక్కడికి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళే వస్తారు. కానీ వారందరిలో ప్రతిభ ఉన్నవాళ్ళే ఈ కంపెనీలో ఒక భాగంగా మారుతారు. సో, రేపటి నుంచి వర్కులో జాయిన్ అవ్వచ్చు. మేనేజర్ విరాలి మీకు ఏం చేయాలో చెబుతుంది. థాంక్ యూ సార్ అని చెప్పి లేచి నిల్చుంది. మళ్ళీ కుడివైపుకు తిరిగి థాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయింది. అభి మళ్ళీ లాస్య తిరిగిన వైపు చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఏంటి ఈ అమ్మాయి అక్కడ ఎవ్వరూ లేకపోయినా హాయ్ బాయ్ చెబుతుంది అని తన మనసులో అనుకుంటాడు. ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చిన లాస్య దగ్గరకు వెళ్ళింది విరాలి. ఒసేయ్! నీకేం పుయ్యకాలమే గుడ్లగూబ మొహందానా! పోయి పోయి వీడి కంపెనీలో జాయిన్ అయ్యావు అని లాస్యపై మండిపడింది విరాలి. అబ్బా! ఆపు. చూడు వీరు, నాకేం పోయే కాలం దాపరించి ఇందులో జాయిన్ అవ్వలేదు. ఒక రీజన్ ఉంది అని తాపీగా చెప్పింది లాస్య. ఏంటి తొందరగా పిచ్చెక్కించుకుందామనా? చూడు, నేనేం చేసినా దానికి ఒక పెద్ద కారణం ఉంటుంది అని కళ్ళు పెద్దవి చేసి చెప్పింది లాస్య. అవునా? సరే చూద్దాం. వారం రోజుల్లో నువ్వు వెళ్ళకుండా ఎలా ఉంటావో. ఈ లాస్యలో అంత ఈజీ కాదమ్మా. నన్ను కదపటమంటే శివుడు ఉన్న కైలాసాన్ని ఎత్తడమే. అర్థమైందా? కనురెప్పలు పైకెత్తుతూ చెప్పింది. అవునా? సరే సరే. అర్థమయింది. ఇక పో. పో ఇంటికి పోయి బొజ్జో. ఎందుకంటే నువ్వు ప్రశాంతంగా నిద్రపోయేది ఈ ఒక్కరోజే కాబట్టి. చూద్దాంలే అని హ్యాండ్ బ్యాగ్ తిప్పుతూ అక్కడ్నుంచి స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. తన వైపు చూసి ఒక నిట్టూర్పు విడుస్తూ ఈ పిల్లకి మూడింది అని అనుకుంటూ మళ్ళీ ఒసేయ్ లాస్య, నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావని తెలిస్తే వాడు నిన్ను కూడా వదిలిపెట్టడు. అందుకే నిన్ను ఇలా భయపెడుతున్నా. కానీ నువ్వేంటే చెత్తమొహందానా! ఇలా నా దారి రహదారి అని అంటూ ఇక్కడికి వచ్చి చచ్చావు. అసలు నీకు ఈ ఊరిలో ఈ కంపెనీ తప్ప ఇంకేది దొరకలేదా? అని అనుకుంటూ సడన్‌గా కెవిన్ గుర్తుకు రావటంతో తన క్యాబిన్‌లోకి వెళ్ళింది. కెవిన్ ఫైల్స్ చూస్తూ ఉన్నాడు. దాంతో అతని దగ్గరకు వెళ్లి సార్ అని కాస్త ఇబ్బందిగా పిలుస్తుంది. దాంతో కెవిన్ విరాలి వైపు చూసి లేచి నిల్చున్నాడు. సరే విరాలి అని చెప్పి అక్కడ్నుంచి అభిన్ క్యాబిన్‌లోకి వెళ్ళాడు కెవిన్. చైర్‌లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండటంతో అభికి దగ్గరగా వెళ్ళి ఏంటి సార్ ఏం ఆలోచిస్తున్నారు? అని ప్రశ్నించాడు కెవిన్. కెవిన్ అలా ప్రశ్నించటంతో హ్మ్. కరెక్ట్ టైంకి వచ్చావు కెవిన్. వెళ్ళి ఆ మేకప్ అమ్మాయిని తీసుకురా అని చెప్పాడు. అభి చెబుతున్న మేకప్ అమ్మాయి ఎవరో అర్థం కాక కెవిన్ అలా కాసేపు అభిని చూస్తుండిపోయాడు. కెవిన్ ఇంకా అక్కడే ఉండటంతో అతని వైపు కాస్త కోపంగా చూస్తూ హ్మ్. విరాలి అని గట్టిగా అన్నాడు. దాంతో ఎస్ ఎస్ సార్ అని అంటూ విరాలి దగ్గరకు వెళ్ళాడు. ఏంటి సార్ ఏమైంది? ఏదైనా మర్చిపోయారా? అని కెవిన్ వైపు చూస్తూ అడిగింది. లేదు. అభి సార్ నిన్ను కాలింగ్. వెళ్ళు. అభి పిలుస్తున్నాడు అని చెప్పగానే కళ్ళు పెద్దవి చేసి లేచి నిల్చుంది. ఏ ఏ ఏంటి? అభి సార్ ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నారు? అని తడబడుతూ అడిగింది. అబ్బా విరాలి, అతను నిన్ను తినేయడులే. జస్ట్ ఏదైనా ఆఫీస్ వర్క్ అయి ఉంటుంది వెళ్ళు. కళ్ళు ఆర్పుతూ అంతేనా? అని అడిగింది. అంతే విరాలి. నువ్వు వెళ్ళు. ధీమా ఇవ్వటంతో హుం. అలాగే అని చెప్పి విరాలి చిన్నగా అభి క్యాబిన్ వైపు వెళ్ళటం మొదలుపెట్టింది. అలా చిన్నగా వెళ్తున్న విరాలి వైపు చూసి సార్‌కి లేటుగా వెళ్తే నచ్చదు అని చెప్పాడు. ఆ మాట పూర్తి కాకముందే విరాలి పరిగెత్తుకుంటూ అభి క్యాబిన్‌లోకి వెళ్ళింది. అప్పటికే అభి తనకి ఎదురుగా ఉన్న టేబుల్‌ని ఆనుకొని నిలబడి ఉన్నాడు. అది చూసి గుటకలు మింగుతూ మే ఐ కమ్ ఇన్ సార్ అని ప్రశ్నించింది. హ్మ్. అని
అభి అనటంతో డోర్ పూర్తిగా ఓపెన్ చేసి లోపలికి వచ్చింది. అతని వైపు భయపడుతూ చూస్తూ నన్ను పిలిచారంట అని ప్రశ్నించింది. "హ్మ్. అవును. అదుగో ఆ ఫైల్ తీసుకొనిరా" అని పక్కనే గోడకి ఆనుకొని ఉన్న ఫైల్స్ వైపు చూపించాడు. అక్కడ చాలా ఫైల్సున్నాయి. కానీ అభి ఏ ఫైల్స్ చెబుతున్నాడో అర్థం కాలేదు. కానీ అడిగితే ఎక్కడ కోప్పడతాడో అని మారు మాట్లాడకుండా షెల్ఫ్స్ దగ్గరకు వెళ్ళింది. చేతులు ముందుకు చాచి అన్ని ఫైల్స్‌ని తీస్తూ లోపల పెడుతూ ఉండిపోయింది. అభి తన వైపే చూస్తూ, "ఎంత హ్యాపీగా ఉన్నావు విరాలి. నన్ను ఆ రోజు అందరి ముందు కొట్టి, ఈరోజు నువ్వు ఇక్కడ నా కంపెనీలో ఎంత హ్యాపీగా పని చేస్తున్నావు. చెప్తా. నీకొక శాంపిల్ ఇవ్వాల్సిందే" అని అనుకుంటూ విరాలి దగ్గరకు నడవటం మొదలుపెట్టాడు. ఫైల్స్ చూస్తున్న విరాలికి అభి వస్తున్నాడు అని తెలియదు. సడన్‌గా నడుముపై ఏదో పాకినట్టు అనిపించటంతో ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది. తన వెనుకే ఇంచు దూరంలో ఉన్న అభిను చూసి గుండె ఆగినంత పనైంది. గుటకలు మింగుతూ అతని వైపే చూడటం మొదలుపెట్టింది. అభి తనకి ఇంకా దగ్గరికి రావటం మొదలుపెట్టాడు. తన నడుము చుట్టూ చేతులు వేసి తనని దగ్గరికి లాక్కున్నాడు. అభి ఏం చేస్తున్నాడో అర్థం కాక అలానే బిగుసుకుపోయింది. మెల్లగా అభి విరాలి పెదాలను అందుకున్నాడు. గట్టిగా కళ్ళు మూసేసుకుంది విరాలి. అభి తన పెదాలను తాకగానే శరీరం మొత్తం కరెంటు పాకినట్టు అనిపించింది. ఇంకా గాఢంగా ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు అభి. మెల్లగా నడుముపై ఉన్న చేతిని పైకి జరుపుతూ మృదువుగా ఉన్న తన శరీరాన్ని అనుభవించటం మొదలుపెట్టాడు. స్పృహలోకి వచ్చిన విరాలి వెంటనే అభిని వెనక్కు తోసి అక్కడ్నుంచి పరిగెత్తుకుంటూ డోర్ తీసి నేరుగా వాష్రూంలోకి వెళ్ళిపోయింది. తను వెళ్ళిన వైపే చూస్తూ ఇప్పటికీ ఎంతోమంది అమ్మాయిలను చూశాను. నాతో రాత్రంతా పక్క పంచుకోవటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ నుంచి వచ్చిన సుఖంతో పోలిస్తే ఈ 10 నిమిషాలు నీకు పెట్టిన ఒక ముద్దు నన్ను మైమరిచిపోయేలా చేసింది విరాలి. ఐ వాంట్ యూ మనసులో అనుకున్నాడు. నేరుగా వాష్రూంలోకి పరిగెత్తి గోడకు ఉన్న మిర్రర్ ముందు వచ్చి నిలబడింది. ఛీఛీ! ఏంటి అలా ముద్దు పెట్టేశాడు అని అనుకుంటూ పక్కనే బేసిన్‌పై ఉన్న సోప్ తీసుకొని తన పెదవులపై రుద్దటం మొదలుపెట్టింది. హ్మ్. ఇప్పుడేం చెయ్యాలి? కెవిన్ ఏమో మా సార్ రాముడు. కానీ ఇలా అయ్యాడు. మీరు భయపడకండి అని అంటాడు. అక్కడ అతనేమో నాకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పుడు నేను నా పెదవులని యాసిడ్ వేసి కడగాలేమో. ఛీఛీ! అని అనుకుంటూ లాస్యకి కాల్ చేసింది. ఆటోలో ఇంటికి వెళ్తున్న లాస్య విరాలి ఫోన్ చెయ్యటం చూసి లిఫ్ట్ చేసింది. హా! చెప్పవే? ఏంటి? నన్ను అంతలా మిస్ అవుతున్నావా? ఇప్పుడే కదా నిన్ను ఆఫీస్‌లో కలిశాను. ఒసేయ్ లాసూ! ఘోరం జరిగిపోయిందే. ఘోరమా? ఏంటి? అభి నాకు ముద్దు పెట్టాడు. ఏంటి? ముద్దా? ఏంటే? ఏం మాట్లాడుతున్నావు? అమ్మో! అమ్మో! అవును. ఫైల్స్ తీసుకురా అని చెప్పి ఫైల్స్ వెతుకుతూ ఉంటే ముద్దు పెట్టేశాడే. అయ్యయ్యో! ఊరుకో, ఊరుకో. నేను కూడా ఆ ఆఫీస్‌లో జాయిన్ అవ్వబోతున్నాను కదా! బాధపడకు. ఇద్దరం కలిసి వాడి అంతు చూద్దాం. ఏమోనే! అసలేం అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకోవటం కామెడీగా మాట్లాడుకుంటున్నాం. కానీ నా గుండెల్లో అతన్ని చూసినప్పుడల్లా అగ్నిపర్వతం పగులుతుంది. చూడు, మనపై పగ తీర్చుకోవాలని చూసేవాళ్ళు మనం ఎంత ఎక్కువ రియాక్ట్ అయితే డోస్ అంత పెంచుతారు. ఒకసారి ఆలోచించు. ఆ కంపెనీకి మేనేజర్‌లా నువ్వు అందర్నీ ఎలా గడగడలాడించావో, అతన్ని నువ్వు ఆ కంపెనీకి చైర్మన్‌లా చూడు. ఇంకేం ఆలోచించకు. నీ వర్క్ పైనే కాన్సంట్రేట్ చెయ్యి. అయినా పర్సనల్ సెక్రటరీ అయినంత మాత్రాన అసభ్యంగా ప్రవర్తించడంతో ఏంటి? చూడు, అతన్ని నీ తెలివితేటలతో లాక్ చెయ్. ఓకేనా? మామూలు అమ్మాయి
విరాళిలా కాదు, ఆ కంపెనీకి మేనేజర్‌లా ఆలోచించు అని లాస్య మొదటిసారి ధైర్యం చెప్పింది. అవును. నువ్వు కరెక్ట్‌గా చెప్పావు. అయినా నేను అతన్ని చూసి భయపడటమేంటి? అయినా అతనెవరు నన్ను అలా ఏడిపించటానికి, ఇబ్బంది పెట్టడానికి? ఎంతమంది అమ్మాయిలతో అయినా తిరగనివ్వు. అది అతని లైఫ్. కానీ నన్ను ఇబ్బంది పెట్టాలి అని చూస్తే మాత్రం ఊరుకోను. ఇకపై చూపిస్తా ఈ విరాళి అంటే ఏంటో అని తను కూడా ధైర్యంగా చెప్పింది. అది ఇప్పుడు నా ఫ్రెండ్ అని అనిపించుకున్నావు. కానీ ఇది ముందే చెప్పొచ్చు కదా! ఎందుకు నన్ను ఇప్పటి వరకు మేకప్ వేసుకొని తిరగాలని చెప్పావు? మరి ఇప్పుడేమో ఎదిరించు అని చెబుతున్నావు. మరి ఏం చెప్పాలి? అతను నీకు ముద్దు పెట్టేంత వరకు వచ్చాడు. ఇప్పటి వరకు లైన్ దాటలేదు అని సైలెంట్‌గా ఉన్నాను. కానీ ఇప్పుడు ఆ లైన్ క్రాస్ చేసిన తర్వాత కూడా నేను నిన్ను ఇలా మేకప్ వేసుకొని ఉండమని ఎందుకు చెబుతాను? అయినా మేకప్ వేసుకొని ఏం లాభం? అతను ఎలాగో నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు కదా! అవును. ఈ గోలలో మర్చిపోయాను. నేను తనని కొట్టిన అమ్మాయినని అభిసారికి తెలిసిపోయిందా? అందుకే నన్ను ఏడిపిస్తున్నాడా? కొంపదీసి తెలిసిపోయిందా నేనే ఆ అమ్మాయినని? ఏమో చెప్పలేం కానీ, ఒక్కటి గుర్తుపెట్టుకోరా! నువ్వు అతని బండికి డాష్ ఇచ్చావు. అతను తప్పు చేశాడు అని అందరి ముందు కొట్టావు. ఒకవేళ రివెంజ్ తీసుకోవాలి అని అనుకుంటే, దానికి సమానమైన పనిష్మెంట్ ఇవ్వాలి గానీ, నీతో మిస్‌బిహేవ్ చెయ్యకూడదు. అవును. కరెక్ట్. ఇక నేను చూసుకుంటాను. బాయ్. ఓకే. ఆల్ ది బెస్ట్ అని లాస్య కాల్ కట్ చేసింది. ఎదురుగా ఉన్న అద్దంలో తనని తాను చూసుకుంటూ, అభి సార్, ఇప్పుడు చూపిస్తా ఈ విరాలి ఏం చెయ్యగలదో అని అంటూ వాష్‌రూమ్ నుంచి బయటకు వచ్చి తన క్యాబిన్‌లోకి వెళ్ళిపోయింది.